పొరుగు రాష్ట్రాలతో పోటీపడి ఏపీకి పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. వేగంగా అనుమతులు ఇవ్వడం వల్లే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంటుకు లోకేష్ శంకుస్థాపన చేశారు. భారత్కు వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నట్లు చెప్పారు. 3100 కోట్లతో దాల్మియా సిమెంట్ పరిశ్రమ ప్లాంటు విస్తరణ పనులకు సంస్థ ఎండీ పునీత్ దాల్మియాతో కలిసి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ప్లాంటు విస్తరణతో కొత్తగా మరో 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దాల్మియా గ్రూప్ ఏపీ అభివృద్ధిలో ఎప్పటినుంచో భాగమైందని మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేష్ వివరించారు. 2022లో ఈ ప్లాంట్ కి క్లోజర్ నోటీస్ ఆనాటి పాలకులు ఇచ్చారు. వాళ్ళ మేనేజ్మెంట్ నేనే స్వయంగా ఢిల్లీలో కలిసా. మీరు రాండి, మేమున్నాం, జీవితాంతం మీకు అండగా నిలబడతాం, మా యువతి యువకులకి మీరు ఉద్యోగాలు కల్పించాలని నేను కోరుతాం జరిగింది. ఇక్కడున్న యువతి యువకులందరూ నేను కోరుతున్నా, కష్టపడదాం, పని చేద్దాం, కంపెనీలో కూడా మనం ఎదుగుదాం. మీ పనితీరు చూసే మళ్ళీ మూడో విడత ఎక్స్పాన్షన్ చేస్తారు. అందుకే యువకులందరూ నేను కోరుతున్నా, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి. నాలో కసి ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని. కానీ అది నేను సాధించాలంటే యువకుల ప్రోత్సాహం నాకు కావాలి, మీ సహకారం నాతో ఉండాలి. ఈరోజు పక్క రాష్ట్రాలతో మేము పోటీ పడుతున్నాం. పక్క రాష్ట్రాలతో పోటీ పడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఈరోజు ఆమ్కా తీసుకొచ్చాం. కియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. తెలిసిన వెంటనే నేను వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఏకంగా వాళ్ళ చేత ఎక్స్పాన్షన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని వాళ్ళకి చెప్తాం జరిగింది. నేరస్తులను జగన్ వెనకేసుకొస్తున్నారని మంత్రి లోకేష్ విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో మత్స్యకారులను కనీసం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం పరామర్శల పేరుతో రాజకీయాలకు తెరదీశారని మండిపడ్డారు. సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. మేము చిత్తశుద్ధి ఉంది. పాప మత్స్యకారులు చనిపోతే మా మంత్రి గారు వెళ్ళి ఏకంగా వాళ్ళు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు మేము అందజేశాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు 250 మంది మత్స్యకారులు చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించలేదు. ₹1 ఇవ్వాల. ఆనాడు 5 లక్షల ఎక్స్గ్రేషియా, ₹1 కూడా ఇవ్వాల. ఇప్పుడు వెళ్ళి పెద్దదో చేస్తున్నట్టు సినిమా. ఎంత అన్యాయం! మా మత్స్యకార సోదరులు కూడా ఆలోచించాలని కోరుతాం. ఆక్వా రైతుల్ని ప్రోత్సహించింది మేము, పవర్ సబ్సిడీ ఇచ్చింది మేము. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ ₹35 పెరిగిందండి. ఆనాడు ఎప్పుడు బయటకు వచ్చాడు ఆయన? ₹35 పెరిగితే ఒక్కరోజు బయటికి రాల. 2 సంవత్సరాల్లో మొత్తం పెరిగేది ₹12. అది కూడా ఎందుకు? క్రూడ్ ప్రైసెస్ పెరిగినాయి. అది కూడా మేము 6 నెలలు ఆపాం. డిసెంబర్ 2027 నాటికి దాల్మియా సిమెంట్ రెండో ప్లాంటును పూర్తి చేస్తామని పునీత్ దాల్మియా ప్రకటించారు. కడప జిల్లాతో తమ సంస్థకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలు మరువలేనివని కొనియాడారు. టుడే కడప రైట్స్ ఎ న్యూ చాప్టర్ ఫర్ దాల్మియా భారత్. Andhra Pradesh isn't just another stage where we do business. It is a part of our 80 years of legacy. We are investing almost 3,100 crores to build a new production line here in Kadapa, a 3.6 million tons per annum clinkerization and a 6 million ton per annum cement capacity. This will be our largest integrated plant anywhere in the country. Today we have broken ground, and I give you my word that we are committed to commissioning this plant by December 2027. Lokesh Garu, when this plant is ready, please come back and inaugurate it yourself.